ప్రేమికులమో మా ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో లోపలికొచ్చి చూడండి. మేమే ఈనాటి ఉత్తమ ప్రేమికులమని రుజువు చేసుకుంటాం. ఇవతల భార్య నేనుండగా మీరు ప్రేమికులని ఎలా రుజువవుతుంది? నిజంగా నీకు భర్త మీద అంత ప్రేముంటే, మీ బంధం నిజమైనదైతే, ఆ బంధానికి విలువుంటే ఆ విషయం బయట పెట్టకుండా మౌనంగా జరిగే పోటీలు చూడు. ఎవరు ఎవరిని ఎంత బాగా అర్థం చేసుకున్నారో, జంటయ్యే అర్హత ఎవరికుందో నీకే అర్థమవుతుంది. అలాగా? అంత గొప్ప ప్రేమ మీది? అయితే నువ్వు మా గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండు. ఎవరు ఏంటో మే నిరూపిస్తాం. ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. పద సాకేత్. రా స్వర్ణ. అక్క, నువ్వేం భయపడకు స్వర్ణ. వాళ్ళు ఎలా గెలుస్తారో నేను చూస్తాను. పద, రా రఘు. యువతలు ఇక్కడ కొంపలు మునిగిపోయేటట్టుంటే బాబాయి రుబురాయి అంటూ లక్ష్మేమో మొగుడిని వెంటేసుకుని వెళ్ళిపోయింది. పోయే ప్రాణాలు వీళ్ళు వెళ్ళి పోసి బతికిస్తారేమో. ప్రతి చిన్న చితకా పనులకి నేనే బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ పిల్లకాయలేమో గుళ్ళో గోపురాలంటూ వెళ్లారు. ఈయన గారికి రిటైర్ అయిన తర్వాత పనులు ఎక్కువైపోయాయి. సాకేత్ గారు, సాకేత్ గారు. ఎవరు? ఏం కావాలి? రైటు. నమస్కారం అమ్మా. అమ్మ, సాకేత్ గారు. నా మనవడే. నువ్వెవరు? సెల్ సర్వీస్ సెంటర్ నుంచి వచ్చానమ్మా. దేనికి? సాకేత్ గారు సెల్ ఏదో ప్రాబ్లం వచ్చిందని సర్వీస్ సెంటర్లో ఇచ్చారు. చూస్తే చిన్న ప్రాబ్లమే, వెంటనే అయిపోయింది. వారు ఇబ్బంది పడతారని సార్ ఫోన్ ఇచ్చేసి వెళ్దామని వచ్చానమ్మా. సరే సరే, ఇలా ఇవ్వు. మళ్ళీ ప్రాబ్లం ఏం రాదుగా? రాదమ్మా. సర్లే, నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. అమ్మమ్మ, బావా ఆ హారత్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈయన గారిని వ్యాలంటైన్స్ డేకి రమ్మని ఇద్దరం కలిసి ఏదేదో అంటూ మెసేజ్ పెట్టింది చూడు. ఏమిటి? ఏముందా ఫోన్లో? చూపించు త్వరగా. పిచ్చి కన్నా, వీడికి నేనే ప్రపంచం. తను రవి, తను లాస్య. ప్రేమికులందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు వాలెంటైన్స్ డే. దాని ప్రత్యేకత ఏంటో ప్రేమికులకు తెలియంది కాదు. ప్రేమే జీవితం అంటారు ప్రేమికులు. 143 యూనివర్సల్ కోడ్ సృష్టికర్తలు ఈ ప్రేమికులు. ప్రేమ ఓ మధుర భావన. అది కనిపించదు, వినిపించదు, కానీ కవ్విస్తుంది, నవ్విస్తుంది, లవ్విస్తుంది, పులకరింపజేస్తుంది. ఆ మధురమైన ప్రేమను సంకేతంగా ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయమైన రోజే ఈ వాలెంటైన్స్ డే. ఈ రోజు స్పెషల్ గా ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోవాలని
తీపి జ్ఞాపకంలా కలకాలం మిగిలుండాలని ప్రేమ జంటకి ఈ సంవత్సరం 2015 మా సంస్థ ప్రేమికులకు సరదా పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రేమికులకి వారు మ్యారేజ్ ప్రపోజ్ చేసుకున్న వాళ్ళైనా న్యూలీ మ్యారీడ్ కప్పులైనా వారికి నూతనంగా మా సంస్థ ప్రవేశపెట్టిన ఈ కిరీటం బహుకరించబోతున్నాం. న్యాయ నిర్ణేతలుగా మా సంస్థలో ఉత్తమ ప్రేమికులుగా గుర్తింపు పొంది ఇప్పుడు జంటలై జడ్జీలుగా వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్. ముందుగా ప్రముఖ కార్డియాలజిస్ట్ పివి సుబ్బారావు గారు సతీ సమేతంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ కపుల్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమోహన్ గారు సతీ సమేతంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రేమ జంటలకి మాటలు ప్రారంభం అవ్వబోతున్నాయి. మొత్తం 3 రౌండ్స్ ఉండబోతున్నాయి. వాటిలో ఏ జంట 2 రౌండ్స్ లో విజయం సాధిస్తే ఆ జంటని విజేతలుగా ప్రకటించి ఈ కిరీటాన్ని బహుకరిస్తాం. ఈ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఓ వండర్ఫుల్ లవ్ గ్రూప్ సాంగ్ బై ఆర్ గ్రూప్ ఆర్గనైజేషన్. ప్రేమికులకు ప్రేమికుల రోజు ఓ చిన్న కానుక.
इश्क में मैं दीवाना చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీ కోసం చిన్నవాడ నీ కోసం మాటలని నీ కోసం మానమంత నీ కోసం అది మా సొంతం చేసుకుని మేమేంటో నిరూపించుకుంటాం. అది జరగని పని. నీ ప్రేమలో మోసం, అన్యాయం, స్వార్థం ఉంది. చూద్దాం. మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్లొద్దు. ఆఖరిని మాట్లాడుకుందాం. మొట్టమొదటి పోటీ. ఇద్దరు ప్రేమికులు స్టేజ్ మీదకి వచ్చి ప్రేమ గురించి ఒక నిమిషం చెరో పదం మాట్లాడి ప్రేమకు చక్కని సందేశం అందించాలి. పదాల కోసం తడబడ్డా, తడుముకున్నా, తప్పు చెప్పినా ఫెయిల్ అయినట్టే. ఎవరు ఫెయిర్ గా చెబితే వాళ్ళు ప్రేమలో ఫెయిర్నెస్ ఉన్నట్టు. ఓకే 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 ఓకే. ఉదాహరణకి ప్రేమ అంటే అని ఒకరంటే సృష్టిలో తీయనిది అని ఇంకొకరు ఇంకో మాట జత కలుపుతూ ఒక పేర తడబడకుండా అద్భుతంగా చెప్పాలి. ఈ కాంపిటీషన్ లో ముందుగా రాహుల్ అండ్ సరియు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నమస్కారం. నమస్తే. హాయ్. సో రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెప్పల మాటున ఒదిగుండేది, చెప్పలేని మాటల్లో దాగుండేది, సిగ్గు ముంచెత్తేది, ధైర్యం తెచ్చిపెట్టేది, బంధాన్ని బంధాన్ని ఓ సారీ అండి. ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ కపుల్. మన నెక్స్ట్ కపుల్ రఘురామ్ అండ్ సీత. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. అక్క, ఆల్ ది బెస్ట్.
Your Your time starts now. 2 హృదయాల మూగ భాష ప్రేమ. 4 కన్నుల ఎదురుచూపు ప్రేమ. 8 రెప్పల మధ్య దాగుండేది ప్రేమ. నిశ్శబ్దాన్ని ఛేదించి ధైర్యం ఇచ్చేది ప్రేమ. భాష కందనిది, గొప్ప భావమున్నది, ఆరాట పడేది, ఆరాధించబడేది, అవధులు ఎరిగినది, నిత్యమై సత్యమై, విశ్వవ్యాప్తమై మనుషుల్ని దగ్గర చేయగలిగేది, మరణాన్ని సైతం ఆహ్వానించగలిగేది. విఫలమైన సఫలమైన సృష్టిలో చిరస్థాయిగా నిలిచుండేది ప్రేమ ఒక్కటే. ప్రేమను ప్రేమతో ప్రేమకై ప్రేమించు. ప్రేమను. టైమ్ అవుట్, టైమ్ అవుట్. టైం అయిపోయింది. Thank you so much. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇన్వైట్ చేయబోతున్న కపుల్ సాకేత్ అండ్ హారతి. Please welcome them on stage. ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ప్రేమ లేందే జీవితం లేదంటాము మేము. ప్రేమ నిర్వచనం లేనిది. అది మనోభావాల మాలిక. 2 హృదయాల మధ్య వారధి. 2 హృదయాల రథసారథి ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ. కమాన్ సాకేత్. ప్రేమ ప్రేమ ప్రేమ. నేను చెప్తాను సాకేత్. 1 minute. Time's up, time's up. ప్రేమ అనేది మన మనసులో ఉంటేనే దాని గురించి మనం మాట్లాడగలుగుతాం. బట్టి అప్పచెప్పేది అది ప్రేమ పాఠం అవుతుందే కానీ నిజమైన ప్రేమ అనిపించుకోదు. అంత టాలెంట్ ఉంది కాబట్టే దొంగ ప్రేమలు బాగా నటించగలిగావు. మాది ఒరిజినల్ ప్రేమ. నీలాగా యాక్టింగ్ చేయటం, లెక్చర్లు ఇవ్వటం మాకు రాదు. కూల్ డౌన్ సాకేత్. తను రెచ్చగొట్టి మన కాన్సంట్రేషన్ డిస్టర్బ్ చేసి ఓడిపోయేలా చేస్తుంది. నువ్వు పట్టించుకోకు.